మూడు సందేహాలు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకానొక రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఏ పని ఎప్పుడు ఆరంభించాలి, ఎవరి సలహా తీసుకోవాలి, అనుసరించదగిన ఉత్తమ ధర్మమేమిటి, కాలము, పాత్రము, ధర్మము తెలిస్తే తనకు ఎన్నడూ అపజయమన్నది ఉండదనిపించింది. అందుచేత ఆయన ఈ మూడు సలహాలు తీర్చిన వారికి గొప్ప బహుమతులిస్తానని రాజ్యమంతటా దండోరా వేయించాడు. దండోరా విని చాలామంది జ్ఞానులు రాజు వద్దకు వచ్చారు. కానీ రాజు వేసిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలు ఒకదానికొకటి సంబంధించకుండా ఉన్నాయి. ఏ పని గాని ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న ప్రశ్నకు కొందరు పంచాంగం చూస్తే తెలుస్తుందని, మరికొందరు ఆరంభించే పనిని బట్టి యోగాలు మారుతాయని, ఇంకా కొందరు అవసరాన్ని బట్టి పనులు ముందు వెనకలుగా చేసుకోవాలని ఎవరికి తోచినట్టు వారు చెప్పారు. ఎవరి సలహాలు తీసుకోవాలన్నా ప్రశ్నకు కొందరు మంత్రుల సలహా తీసుకోవాలన్నారు, మరికొందరు బ్రాహ్మణోత్తముల సలహా తీసుకోమన్నారు, ఇంకా కొందరు సామంతుల సలహా తీసుకోమన్నారు. ఉత్తమ ధర్మమేది అన్న ప్రశ్నకు కొందరు శాస్త్రజ్ఞానం సంపాదించడం అన్నారు, మరికొందరు వ్రతాలు ధర్మాలు చేయటం అన్నారు, ఇంకా కొందరు యుద్ధం చేయటం అన్నారు. ఇందరూ ఇన్ని విధాలుగా చెబుతుంటే రాజుకు ఒక్కరి సమాధానము నచ్చలేదు. ఆయన తాను ఇవ్వదలిచిన బహుమతి ఎవ్వరికీ ఇవ్వలేదు. రాజధాని సమీపంలో ఉండే వనంలో ఒక మహర్షి ఉంటున్నాడు. తను ఆయన దగ్గరకు వెళ్ళి తన సందేహాలు తెలిపి సమాధానాలు తెలుసుకుందాం అనుకున్నాడు రాజు. అయితే ఆ మహర్షి తన ఆశ్రమం దాటి రాడు. ఆశ్రమంలోకి సామాన్యులను తప్ప రానివ్వడు. అందుచేత రాజు సామాన్యుడి దుస్తులు ధరించి కొద్ది పరివారాన్ని వెంటబెట్టుకుని గుర్రం మీద ఆశ్రమం కేసి వెళ్ళాడు. ఆశ్రమం వెలుపలనే ఆయన గుర్రం దిగి తన పరివారాన్ని అక్కడే ఉండమని తానొక్కడు మహర్షి పర్ణశాల వైపు వెళ్ళాడు. మహర్షి పర్ణశాల ముందుగల తోటలో మొక్కలకు మడులు తవ్వుతున్నాడు. ఆయన రాజు చేసిన నమస్కారం స్వీకరించి మళ్ళీ తవ్వటంలో నిమగ్నుడయ్యాడు. రాజు ఆయనతో, స్వామి, నేను తమరినడిగి 3 సందేహాలకు సమాధానాలు తెలుసుకోగోరి వచ్చాను. ఏ పని గాని ఎప్పుడు ఆరంభించాలి, ఎవరెవరి సలహాలు స్వీకరించాలి, ఆచరించదగిన ఉత్తమ ధర్మమేది అని అడిగాడు. తవ్వటమాపి రాజు మాటలు విన్న మహర్షి సమాధానం చెప్పకుండానే మళ్ళీ తన పని ప్రారంభించాడు. మహర్షి వృద్ధుడు. తన తపశ్చర్య మూలాన, ఉపవాసాల మూలాన బక్క చిక్కి ఉన్నాడు. రాజు ఆయనతో, తాము విశ్రాంతి తీసుకోండి, నేను తవ్వి పెడతాను అన్నాడు. గుణపాన్ని రాజుకిచ్చి మహర్షి నేల మీద చెతగిలపడ్డాడు. రాజు 4 పాదులు తవ్వి మహర్షిని మళ్ళీ వెనకటిలాగే తన సందేహాలను అడిగాడు. కానీ మహర్షి సమాధానం ఇవ్వడానికి బదులుగా లేచి రాజు చేతిలో ఉన్న గుణపం తీసుకుపోయాడు. అయితే రాజు గుణపం ఇవ్వలేదు. సూర్యాస్తమయం దాకా రాజే పాదులు తవ్వాడు. పని పూర్తి అయింది. రాజు గుణపాన్ని కింద పెట్టి, స్వామి, మీరు చాలా జ్ఞానులని, నా సందేహాలు తీరుస్తారని వచ్చాను. వాటికి సమాధానాలు మీకు తెలియకపోతే నేను నా దారిన పోతాను అన్నాడు. ఎవరో వస్తున్నారు, విశేషమేమిటో తెలుసుకో అన్నాడు మహర్షి. రాజు వెనక్కు తిరిగి చూసేసరికి వనం నుంచి ఆశ్రమంలోకి వస్తూ ఒక వ్యక్తి కనిపించాడు. అతను చేతితో తన పొట్ట నొక్కిని పట్టుకుని ఉన్నాడు. అతని వేళ్ల సందు నుంచి రక్తం బయటికి వస్తున్నది. అతను రాజు దాకా వచ్చి మూలుగుతూ స్పృహ తప్పి పడిపోయాడు. రాజు మహర్షి కలిసి ఆ మనిషి దుస్తులు విప్పి చూసేసరికి అతని పొట్టలో పెద్ద గాయం ఉంది. రాజు ఆ గాయాన్ని చాలాసేపు కడిగాక రక్తం కట్టింది. తరువాత ఆ మనిషికి స్పృహ వచ్చి తాగడానికి ఏమైనా ఇవ్వమని అడిగాడు. రాజు కుటీరంలో నుంచి మంచినీళ్లు తెచ్చి అతని చేత తాగించాడు. ఇంతలో చీకటి పడింది. రాజు మహర్షి కలిసి గాయపడిన వాణ్ణి కుటీరంలోకి చేర్చారు. ఆ మనిషి పక్క మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. రాజు మడి తవ్వి అలసి ఉండడం చేత అక్కడే మండిగానికి తల చేర్చి తెల్లవార్లు గాఢ నిద్రపోయి తెల్లవారి లేచాడు. ఆయనకు మొదట తానెక్కడ ఉన్నది తెలియలేదు. చూస్తే మంచం మీద పడుకుని ఉన్న వ్యక్తి తనకేసి తదేక దృష్టితో చూస్తున్నాడు. రాజు నిద్ర లేచినట్టు గ్రహించి ఆ మనిషి మంచం దిగి వచ్చి, మహారాజా, నన్ను క్షమించండి అన్నాడు. నువ్వెవరో నేనెరుగను, నిన్నెందుకు క్షమించడం అని అడిగాడు రాజు. మీరు నన్నెరుగరు గాని నేను మిమ్మల్ని ఎరుగుదును. మీరు ఒకప్పుడు నా అన్నను ఉరి తీయించి
అతని ఆస్తి స్వాధీనపరుచుకున్నారు. మిమ్మల్ని చంపి పగ తీర్చుకుంటానని అప్పుడు నేను శపథం చేసి మీ మీద కక్ష కట్టాను. మీ శత్రువును మీరు మహర్షిని చూడవస్తున్నట్టు ఆశ్రమం నుంచి తిరిగి వస్తున్నప్పుడు చంపుదామని ఒక పొదలో దాగి ఉన్నాను. మీరెంతకు రాలేదు. అందుచేత నేను అటు నుండి బయటికి వచ్చి మీకోసం బయలుదేరాను. ఇంతలో మీ అంగరక్షకులు నన్ను చూసి గుర్తించి గాయపరిచారు. నేనెలాగో వారి బారి నుంచి తప్పించుకున్నాను. కానీ మీరు నా గాయాన్ని కడిగి రక్తం కట్టించకపోతే రక్తస్రావంతో చనిపోయి ఉండేవాణ్ణి. నేను మిమ్మల్ని చంపాలనుకుంటే మీరు నా ప్రాణం రక్షించారు. మీరు నన్ను బతకనిచ్చే పక్షాన నేను, నా కొడుకులు మీకు యావజ్జీవం రుణపడి ఉంటాం అన్నాడా మనిషి. ఇంత సులువుగా శత్రువుతో రాజీ కుదిరినందుకు రాజు సంతోషించాడు. ఆ మనిషికి రాజవైద్యుడి చేత చికిత్స చేయిస్తానని, అతని అన్న తాలూకు ఆస్తి అతని పరం చేస్తానని రాజు మాట ఇచ్చాడు. రాజు కుటీరంలో నుంచి బయటికి వచ్చేవరికి మహర్షి పాదులు పెడుతూ కనిపించాడు. రాజు ఆయనను సమీపించి నమస్కరించి, స్వామి, నా సందేహాలు తీర్చారు కారు అన్నాడు. మహర్షి నవ్వి, నీ సందేహాలన్నీ తీరిపోయాయి. అర్థం కాలేదా? నిన్న నువ్వు నా బలహీనత చూసి జాలిపడి మడి తవ్వుతూ ఉండిపోయావు గాని వెళ్ళిపోతే నిన్న మనిషి చంపేవాడే. కనుక ఆ సందర్భంలో ప్రధానమైన వేళ నువ్వు మడి తవ్వినది ప్రధానమైన వ్యక్తిని నేను. నాకు సహాయపడడమే నీ ప్రధాన ధర్మమైంది. తరువాత ఆ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నీకు ప్రధానమైన వేళ నువ్వతనికి సేవ చేసినది ప్రధానమైన వ్యక్తి అతను. అతనికి సహాయపడడం నీ ప్రధాన ధర్మమైంది. జ్ఞాపకం ఉంచుకో. ప్రధాన కాలం ఇప్పుడే. ఎందుకంటే ఆ క్షణంలోనే మనకు శక్తి ఆధీనంలో ఉండేది. ఆ క్షణం తర్వాత ఏం జరుగుతున్నదో మనకు తెలీదు. ఇకపోతే నీకు ప్రధానమైన వ్యక్తి నీ వెంబడి ఉన్నవాడు. ఎందుకంటే మనకు మరొకడితో ప్రమేయం ఉండబోయేది లేనిది. అప్పట్లో ఎవరూ చెప్పలేరు. ఇక ప్రధాన ధర్మం ఏమంటే వాడికి సహాయపడడం. ఎందుకంటే దానికోసమే మానవ జన్మ ఎత్తాం అన్నాడు. రాజు ఈ సమాధానాలకు పరమానందం చెందాడు. ఆయన మహర్షికి నమస్కరించి తన భవనానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. అజ్ఞాత పండితుడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. చీనాలో విద్వాంసులు పరీక్షలకు కూర్చుని వాటిలో ఉత్తీర్ణులై ప్రభుత్వోద్యోగాలు సంపాదించుకునేవారు. 17 శతాబ్దాల క్రితం ఒక గ్రామంలో పావో స్వాన్ అనే యువకుడైన విద్వాంసుడు పరీక్షకు కూర్చుందామని రాజధానికి బయలుదేరాడు. దారిలో అతనికి మరొక యువక విద్వాంసుడు తటస్థపడ్డాడు. ఈ కొత్త యువకుడు గుండె నొప్పితో బాధపడుతూ ఉండడం చూసి పావో ఆగి అతనికి సహాయపడబోయాడు. కానీ పావో కృషి వృధా అయింది. గుండెపోటుతో బాధపడుతున్న విద్వాంసుడు త్వరలోనే మరణించాడు. చనిపోయిన యువకుడి పేరేమిటో పావోకు తెలియదు. అతని వద్ద 10 వెండి కాసులు రచనలతో కూడిన కాగితపు చుట్ట ఉన్నాయి. పావు ఆ కాగితపు చుట్టను శవం మీద కప్పి ఒక వెండి కాసుతో శవానికి ఉత్తర క్రియలు జరిపి శవం తల కింద మిగిలిన వెండి కాసులు పెట్టి శవపేటికతో సహా శవాన్ని పాతేయించాడు. అతను చనిపోయిన వాడికి అశ్రుతర్పణం విడిచి, చనిపోయిన నీకు చాతనైతే నీ వారికి నువ్వు ఎక్కడ ఉన్నది తెలియపరుచుకో. నేను తొందర పని మీద వెళుతున్నాను. నీకోసం నేనేమీ చెయ్యలేను అని చెప్పి ప్రయాణం సాగించాడు. అతను రాజధాని చేరి పరీక్షలకు కూర్చుని వాటిలో ఘనంగా ఉత్తీర్ణుడైనాడు. అతని పేరు చాలా దూరం పాకింది. పావో రాజధానిలో ఉండగా ఒక వింత జరిగింది. ఎవరిది కాని గుర్రం ఒకటి పావోను ఆశ్రయించింది. అది పావోను విడిచిపెట్టకపోగా ఇతరులను ఎంత మాత్రము దగ్గరకు రానివ్వకపోయింది. గత్యంతరం లేక పావో దాన్ని తన సొంతం చేసుకున్నాడు. అతను రాజధాని నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తూ దారి తప్పాడు. చీకటి పడబోయే సమయంలో అతనికి ఒక కులీనుల భవంతి కనబడింది. ఆ రాత్రికి ఆ ఇంట తాను తల దాచుకునేందుకు అవకాశం దొరుకుతుందేమో తెలుసుకుందామని పావో తన పేరు గల కాగితాన్ని ఇంటి నౌకరుకిచ్చి, అయ్యగారి దర్శనం కోరానని చెప్పు అన్నాడు. ఆ నౌకరు గుర్రాన్ని పరీక్షగా చూసి లోపలికి వెళ్ళి ఇంటి యజమానికి కాగితమిస్తూ, బాబుగారు, ఈ చీటీ ఇచ్చిన మనిషి మన పోయిన గుర్రాన్ని కాజేసిన వాడే అన్నాడు. ఇంటి యజమాని కాగితం మీద పావో స్వాన్ అనే పేరు చూసి, ఈయన పేరు మోసిన పండితుడు,
ఆయనను లోపలికి తీసుకురా అని నౌకరుతో అన్నాడు. పావో లోపలికి వచ్చాక ఆయన, కిందటేడు నేను పోగొట్టుకున్న గుర్రం మీకు ఎలా దొరికింది అని అడిగాడు. నేను రాజధానికి వెళ్ళేటప్పుడు దారిలో నాకొక విద్వాంసుడు తటస్థపడ్డాడు. అతను గుండె నొప్పితో మరణించాడు అంటూ పావు తన కథ అంతా గృహ యజమానికి వివరంగా చెప్పాడు. గృహ యజమాని నిర్ఘాంతపోయి, వాడు నా కొడుకే అయి ఉండాలి అన్నాడు. ఆయన మర్నాడు బయలుదేరి వెళ్ళి పాతిన చోటు నుంచి శవపేటికను తవ్వి తీసి చూస్తే చనిపోయిన ఆయన కొడుకేనని తేలింది. పావో చెప్పినట్టుగానే శవం మీది కాగితం చుట్ట కప్పి ఉన్నది. శవం తల కింద వెండి కాసులు కూడా ఉన్నాయి. పావో తన కొడుకు పట్ల చూపిన శ్రద్ధకు ఎంతో సంతోషించి ఆ కులీనుడు ఆస్థానానికి వెళ్ళి పావోను గట్టిగా సిఫార్సు చేశాడు. పావో ఉన్నత న్యాయాధికారిగా పనిచేసి గొప్ప కీర్తి తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. శుభం.